హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం దోస పిండితో చాలా రుచికరమైన స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అది కూడా బూందీ మాదిరిగా తీయగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మరి ఈ రెసిపీ కోసం నేనైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.25 కప్పు వరకు పులిసిన దోసపిండి తీసుకున్నానండి. బాగా పులిసిన దోసపిండే తీసుకున్నాను. 1 కప్పు వేసుకొని ఇంకొక 1/2 కప్పు వేసుకున్నానండి దోసపిండి. మీరు తీసుకునే దోసపిండి గట్టిగా ఉంటే కొంచెం జారుగా కలుపుకోండి నీళ్ళు వేసుకొని. ఇప్పుడు ఈ దోసపిండిలోకి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం శనగపిండి వేసుకుంటున్నాము. దోసపిండికి సరిపడా శనగపిండి, అంటే మనం బూందీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండి వచ్చేలాగా శనగపిండి అనేది వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా లేకుండా మరీ జారుగా లేకుండా కలుపుకోవాలండి. అలాగే పిండి అనేది ఉండలు కూడా ఉండకూడదు. మీరు కావాలంటే ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తుందండి పిండి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం జారుగా అనిపించింది కాబట్టి 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు పంచదార నీళ్ళేనండి, పంచదార పాకంతో పని లేదు, పంచదార నీళ్ళ కోసం ఇక్కడ నేను బాండీలోకి 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు వేసుకొని నీళ్ళలో పంచదార బాగా కలిసే వరకు మనం ఉడికించుకోవాలి. అంతేనండి, మరి పాకంతో ఏం పని లేదు. గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే మనం పంచదార నీళ్ళు తయారు చేసుకుంటామో షుగర్ సిరప్ అనేది అలా తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకులు వేసుకున్నాను. యాలకులని దంచుకొని వేసేసుకున్నాను. ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత ఈ పంచదార నీటిని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత బూందీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని మనకి చిల్లులు గరిటె ఉంటుంది కదండి, ఈ చిల్లులు గరిటె పైన పిండి వేసుకుంటే చక్కగా గుండ్రంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఎంత చక్కగా పడుతున్నాయో చూస్తున్నారు కదా. ఈ విధంగా బూందీలాగా తయారు చేసుకోవటమే. వీటిని వేగిన తర్వాత జల్లెల్లోకి తీసుకుందామండి. మిగతా పిండితో కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసి బూందీ తయారు చేసుకున్నాను, ఫుడ్ కలర్ వేయకుండా బూందీ తయారు చేసుకున్నాను. అంటే 2 రకాల బూందీ అనేవి తయారు చేసుకున్నానండి. అంటే కలర్ వేసి ఒకటి, కలర్ వేయకుండా ఒకటి. ఇలా వేయించుకున్న బూందీని ఈ పంచదార నీళ్ళలో వేసుకొని మనం 15 నిమిషాల పాటన్నా పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే చక్కగా బూందీ పంచదార నీటిని చక్కగా పీల్చుకొని తినేటప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుంది. తీపి బూందీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకొని తయారు చేసుకున్నాను అనమాట. ఇలా 2 రకాలుగా తయారు చేసుకున్నానండి. చాలా ఇష్టంగా తింటారు. మనం దోస పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకా కరకరలాడుతూ ఇంకా రుచిగా ఉంటాయండి. మీకు పులుపుగా ఏమి ఉండవండి. మీరు అప్పటికప్పుడు వేసుకున్న దోసపిండితో అయినా తయారు చేసుకోవచ్చు, పులిసిన దోసపిండితో అయినా తయారు చేసుకోవచ్చు అండి.